నిన్న సాయంత్రం 31st నైటు మాస్ జాతర ప్రీమియర్స్ అయితే పడడం జరిగింది. సో ఆ సినిమా అయితే నేను చూశాను. సో అందులో హీరో మన రవితేజ గారు వచ్చి ఒక రైల్వే పోలీస్ ఆఫీసరు. సో కథ విషయానికి వస్తే మన రైల్వే పోలీస్ ఆఫీసరు ఒక సూపర్ మ్యాన్ లెక్క అనమాట. సో ఆయనని ఎవరు ఏం చేయలేరు. ఆయన ఏ విషయాన్నైనా ఎంతటి మనిషిని ఎంతటి విలన్ అయినా ఈజీగా డీల్ చేయగల లాంటి క్యారెక్టరు. ఇదైతే నేను ఎక్కడా చూడలే. సో ఇదే ఫస్ట్ టైం. సో పాజిటివ్స్ విషయానికి వస్తే అసలు పాజిటివ్స్ అనేవి ఏం లేవు సినిమాలో. అసలు సినిమా అయితే చాలా బోరింగ్ అండ్ చాలా ల్యాగ్ సినిమా. సో ఒక సీన్ అయితే చెప్పుకోవచ్చు. ఒక అడవిలో ఒక ఫైట్ అనేది ఉంటుంది. సో అదొకటి, అది కూడా మనం ఎక్కడో చూసిన లాగానే ఉంటుంది. సో క్రాక్ సినిమా ఇలా ఎక్కడో చూసినట్టే ఉంటుంది. సో అలాంటి ఫైట్ అయితే ఒకటి ఓకే, పర్లే. ఇప్పుడు కూర్చునేందుకు మనం టికెట్ పెట్టినందుకు ఒక్క రకంగా ఒక 0.1% న్యాయం ఏదైనా జరిగిందంటే సో అదొక్క ఫైటే. సో దాంతోపాటు వాళ్ళ ఇంటికి వెళ్తాడు, ఇంట్లో ఒక ఫైట్ ఉంటుంది ఫుడ్ తినేటప్పుడు మనం పోస్టర్ చూసి ఉంటాం. సో అలాంటి ఫైట్ ఒకటి. సో అంతే, ఇంకా అంతకుమించి ఒక్కటి కూడా పాజిటివ్ చెప్పుకొనికే లేదు. అసలు సినిమా అయితే అస్సలు బాగాలేదు. సో రవితేజ గారు అసలు ఇలాంటి స్క్రిప్ట్ ఒకటి ఎందుకు మరి యాక్సెప్ట్ చేస్తున్నాడో అర్థం కాదు. ఎప్పుడు ఇలాంటి రొట్ట కొట్టుడు సినిమాలన్నీ ఎప్పుడు ఆగిపోతాయో, ఎప్పటి నుంచో వచ్చే మన ఈ 2000 సినిమాల టెంప్లెట్లు ఇవన్నీ. సో అప్పుడు కూడా నాకు తెలిసి ఇలాంటి సినిమా తీస్తే పెద్దగా వర్కౌట్ కాదు. సో ఇప్పుడు ఎందుకు వర్కౌట్ అవుతుందో వర్కౌట్ అవుతుందని అనుకుంటాడో నాకు అస్సలు తెలియట్లే. సో రవితేజ గారికి ఇప్పుడు చాలా ఫాలోయింగ్ ఉంది, మంచి ఫ్యాన్స్ ఉన్నారు, యాక్టింగ్ చేయగలిగే స్కోప్ ఉంది. అసలు వెరీ ఎనర్జెటిక్ స్టారు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే. సో అలాంటి ఒక రవితేజ గారితో మరి ఇలాంటి ఒక కథ తీయడం అనేది అసలు ఎప్పుడు ఎలాంటిది మరి అసలు చెప్పనీకైతే నా నోటికి ఏం రావట్లేదు. ఒక పాజిటివ్ కూడా లేదు, అన్నీ నెగిటివ్సే. ఓన్లీ మన రవితేజ గారి యాక్టింగ్ ఒక్కటి మనం ఒక పాజిటివ్గా చెప్పుకోవచ్చు అంతే. అంటే యాజ్ యూజువల్గా ఇప్పుడు ఉండే సినిమాల్లో లాగానే ఆ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది, అంతకుమించి ఏం లేదు. యాక్షన్ సీక్వెన్స్లు కామెడీ అని చెప్పినారు. రొటీన్ సినిమా అయినా సరే మినిమం కూడా ఎంటర్టైన్ చేయట్లే. ఫైట్లు ఏందో, అసలు ఆ కామెడీ ఏందో, క్రింజ్ కామెడీ. అసలు ఒక్క మాటకు కూడా మీకు నవ్వు రాదు. నాకైతే రాలేదు. పర్సనల్లీ మీరు ఎలా ఏం చేస్తారు సినిమా నాకు తెలియదు. సో నాకు తెలిసిన తర్వాత అయితే సినిమా అయితే ఒక రొట్ట కొట్టుడు సినిమా. దాంట్లో ఒక్క కామెడీ బిట్ కూడా పేర్లేదు. ఒక్కటంటే ఒక్కటి నేను క్లారిటీ చెప్తాను, ఒక్కటంటే ఒక్కటి కూడా నాకు నచ్చలేదు. ఫస్ట్ స్టార్ట్ అయిన 10 నిమిషాలకి అర్థమైపోయింది సినిమా ఒక టెంప్లెట్లో వెళ్ళిపోతుందని. సో ఇంకా మన శ్రీలీల విషయానికి వస్తే, మనం ఎప్పటి నుంచో ఎన్నో సినిమాల నుంచో చూస్తున్నాము, మనం ఓన్లీ ఒక డ్యాన్స్కి మాత్రమే వాడుకుంటారు. సో ఒక్క సాంగ్కి నాకు తెలిసి థియేటర్లో ఉన్న ఫ్యాన్స్, అది కూడా ప్రీమియర్ షోలో ఫ్యాన్స్ ఓన్లీ ఒక్క సాంగ్కి ఏమో ఒక రకంగా ఎంజాయ్ చేసినట్టున్నారు. ఇంకా అంతే. దాంట్లో ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారు. సో ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. సో అంతవరకే. ఇంకా అస్సలు ఒక్కటంటే ఒక్కటి కూడా బాగాలేదు సాంగ్ కూడా. ఈవెన్ మన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చినా కూడా మన భీమ్స్ శ్రీవల్లి గారు అసలు ఏం చేసి కొట్టినారు, అసలు ఏమనుకొని కొట్టారు నాకేం అర్థం కాలే. ఒక్కటంటే ఒక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నోటీస్ అవ్వలే. సో అసలు ఎలా అంటే ఇంకా అసలు అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా అనిపించేలా ఉందా అనిపించదు. సో అంత ఘోరంగా ఉంది. అసలు ఒక్క ఆస్పెక్ట్లో కూడా సినిమా ఏ విధంగా పాజిటివ్గా చెప్పుకోనికైతే అస్సలు లేదు. సో ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. సో మీరు సినిమా చూస్తే మీకు ఎలా నచ్చుతుందో అసలు మనం చెప్పలేము. క్లైమాక్స్ వచ్చేసరికి యూజువల్గా ఎంత టెంప్లెట్ సినిమా అయినా సరే క్లైమాక్స్లో ఉండే ఎండింగ్ అయినా ఫైటింగ్ పార్ట్స్ అయినా సో యూజువల్గా ఒక రకంగానే ఉంటాయి. ఈ సినిమాలో అది కూడా వర్క్ అవ్వలేదు. అసలు చాలా ఘోరంగా ఉంది ఫైట్. అసలు ఫైట్ అంటే అసలు చూడనీకే అసలు మనకు అసలు ఇష్టం రాదు, అసలు మన కళ్ళతో చూడనీకే అంత ఘోరంగా ఉంది. సో మరి ఇలాంటి సినిమాలు ఆపేసి రవితేజ గారు ఒక మంచి ఎలా అంటే ప్రీవియస్గా చాలా మంచి సినిమాలు ఉన్నాయి, మంచి కామెడీ సినిమాలు, అవుట్డేటెడ్ స్టోరీలు పక్కన పెట్టి మంచి కామెడీ సినిమా తీసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం ఇంకా వచ్చే సినిమాలు ఎలా ఉంటాయో. సో ఇప్పటివరకు అయితే మాజర్ అయితే వర్కౌట్ కాలే.